తెలంగాణను సాధించడానికి ఎంతోమంది పోరాడారు. కానీ తెలంగాణ ఎందుకు కావాలో ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పిన గొంతు ఒకటే. అది ప్రొఫెసర్ జయశంకర్ గారి గొంతు. తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక స్వప్నం. ఆ స్వప్నానికి రూపం ఇచ్చిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లాలోని జన్మించిన కొత్తపల్లి జయశంకర్ గారు చిన్నప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గమనించాడు. ఆయన జీవితమంతా తెలంగాణ హక్కుల కోసం అంకితం చేశారు. ఆయన తెలంగాణ సిద్ధకర్త. ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త, అధ్యాపకుడు, అలాగే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. 1952 నుంచే తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించిన ఆయన 1969 ఉద్యమం నుండి చివరి వరకు తెలంగాణ ఆలోచనను సజీవంగా ఉంచారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం జరగడం లేదని గణాంకాలతో నిరూపించి ప్రజలలో చైతన్యం కలిగించారు. 1911 జూన్ 21న ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ ఆయన కల మాత్రం చనిపోలేదు. 3 సంవత్సరాల తర్వాత జూన్ 2న 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.